దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం పీఠంలో మహిషాసురమర్దిని అవతారాన్ని వేసుకున్నాము. దాంట్లో భాగంగా అమ్మవారిని మణిద్వీపంలో కూడా రేపు వేయాల్సిన అవతారం కూడా ఈరోజే వేసేసాము. అలాగా ఆనందంగా 2 అవతారాలని వేసి మరి అన్ని రకాల పూజలతో ఆవిడని సేవించుకుని చాలా ఆనందాన్ని పొందాము. అందులో సాయంత్రం భాగంగా మనం కొంచెంసేపు సత్సంగం, జానకి రాముడు అనే భక్తుడి యొక్క అనుభవాల్ని మనం అమ్మమ్మ గారికి తో చూసుకున్నప్పుడు గురు శిష్య సంబంధానికి లో ఉండేటటువంటి విషయాలు ఏంటి, అవి ఒక శిష్యుడు సాధకుడైనప్పుడు ఆ సాధనలో అతను ఎలాంటి అనుభూతులు పొందుతాడు, అటువంటి సాధకుడిని డీల్ చేసేటప్పుడు గురువులు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము, శిష్యుడు ఎలా ఉంటాడు, అతని యొక్క మానసిక స్థితి ఏంటి, మన గురువులు ఏ రకంగా ఉంటారు అనే విషయాలు మనం జానకిరాముడిది మనం చూస్తున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అయితే నిన్న అంతా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక 2-3 రోజుల నుంచి ఇన్సిడెంట్స్ తో స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈరోజు ముందు మనం కొంచెం అన్ని కలిపి కంప్లీట్ చేసేయాలనుకున్నాను. అందుకని అందులో భాగంగా పీఠంలో జానకిరాముడికి గల మొట్టమొదటి అనుభూతి గురించి ఫస్ట్ చూద్దాం. తర్వాత నిన్నటి కథ కంటిన్యూషన్లోకి వెళ్దాం. ఒకరోజు అమ్మమ్మ గారు దుర్గామ్మ గారి ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇతను జానకిరాముడు ఆ వెనకాల గదిలో అద్దుకుంటుండేవాడు. సో అతను వంట చేసుకుంటున్నాడు ఆఫీస్కి వెళ్తూ. నువ్వు వంట బాగా చేస్తావు కదా, భోజనం పెడతావు, భోజనం పెట్టు అన్నాడు. అంటే అలాగే పెడతాను, వచ్చి పిలుస్తానండి మిమ్మల్ని అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, గురుగారు భోజనానికి వస్తారంటే అలాగేనండి వచ్చేయండి అని మనం ఆవిడ వస్తారులే వచ్చినప్పుడు చూసుకుందాం అనడం కాకుండా నేను వచ్చి పిలుస్తానండి అన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గురువులు ఏ రకంగా మనం మర్యాదపూర్వకంగా పిలవాలి, గురువులు వస్తానన్నంత మాత్రాన ఫర్ గ్రాంటెడ్ కాదు. ఇది శిష్యుడు కూడా ఏ రకంగా ఉండాలో మీరు ఇక్కడ తెలుసుకోండి. తర్వాత ఒకసారి ఏమైందంటే వీడు పిలిచాడు అమ్మమ్మ గారిని. జానకిరామ్ వాళ్ళ అమ్మగారి తద్దినం రోజులు దగ్గర పడుతున్నాయి అనమాట. ఆ దీకం ఒక 4-5 రోజుల్లో ఉండగా ఇతను అమ్మమ్మ గారికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. భోజనం ఏర్పాటు చేసి ఏం చేశాడు, అమ్మమ్మ గారిని, మా పిన్ని గారు అయినటువంటి త్రిపురాంబ గారిని, మా అమ్మగారు అయినటువంటి సరోజిని గారిని, 3 అమ్మల్ని తో పాటు వాళ్ళ ఇంటి ఆవిడ దుర్గాంబ గారిని, 4 భోజనానికి పిలవడం జరిగింది. తర్వాత 4 కూడా వచ్చారు భోజనానికి. అమ్మమ్మ గారి లోపలికి రావటమే, ఏమే దుర్గాంబ ఏమంటున్నాడు మావాడు, ఏం చేస్తున్నాడు అంటూ లోపలికి వచ్చాట. అంటే ఆవిడ పిన్ని గారు అని ఈవిడేదో రండి అని ఆవిడకేదో పెట్టాలని ఉంది అన్నట్టుగా ఆవిడ చెప్పబోతున్నారు. అంటే ఆవిడ అన్నట్ట, నువ్వు వండి పెట్టే అన్నం భోజనం నాకు తెలియదు అంటే వాడు పెట్టాలని, ఎందుకంటే వాడి చేతితో భోజనం తిని వాడి కర్మల్ని తీసేసి వాడికి ఉత్తమమైన మార్గం, వాడి మార్గాన్ని నేను సుగమం చేయాలనుకుంటున్నాను, అందుకని వాడి దగ్గరికి భోజనానికి వచ్చాను. గురువులు ఊరికే భోజనం రాకు, లేకపోతే మనం పెట్టే ఉప్పు తక్కువ కారం తక్కువ భోజనం చేయడానికి రారు, మన కర్మల్ని తీసేయడానికి వస్తారు, మన దగ్గర భోజనం తింటారు. అది మనం పెట్టగలుగుతామా పెట్టలేకపోతామా అన్నది మన అదృష్టం. వీడు చక్కగా వెళ్ళి ఆవిడ తింటానన్నారు, వెళ్ళి పిలిచి ఆహ్వానించి వచ్చాడు, ఆవిడ తింటానన్నారు, సరే వచ్చారు. ఎందుకు తింటున్నారు గురువులు భోజనం అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనకి అమ్మమ్మ గారు చెప్పారు. సరే భోజనం చేస్తున్నాక అందరు 4 కూర్చున్నారు, భోజనాలు జరుగుతున్నాయి. ఇతను అన్నం వడ్డించిన తర్వాత వడ్డం జరుగుతుంది. అప్పటిదాకా అమ్మమ్మ గారు స్నానం చేసి వచ్చి
ఇలాగా జుట్టు ముడి వేసుకున్నంట. సరే ఆవిడ భోజనం చేస్తూ ఉండగా ఆవిడ హఠాత్తుగా ఆవిడ ముడి జారిపోయింది. అంటే జుట్టు విరగబోసుకున్నట్టుగా అయిందనమాట. జుట్టు ముడి జారిపోయింది. సరే భోజనం చేస్తూ సడన్ గా అమ్మమ్మ గారు ఇలాగా అంటే వీళ్ళ వైపు చూడకుండా ఎదురుగుండా జానకిరాముని కూడా చూడట్లేదు, ఒకవైపు చూస్తూ అన్నారు, ఒరే మీ అమ్మ తరించిందిరా అన్నారు. జానకిరాముడు భోజనం తింటానని ఈవిడ అడగడం, జానకిరాముడు భోజనం పెట్టడం, ఈవిడ భోజనం చేయడం, ఈవిడితో పాటు ఈవిడ కుమార్తెలు ఇద్దరు, ఈవిడ శిష్యురాలు దుర్గమ్మ గారు ఉన్నారు కూడాను. కానీ ఈవిడ భోజనం చేసి చనిపోయిన వాళ్ళ అమ్మగారు తరించారా అని చెప్పారు. పైగా వీళ్ళు ఒక 4 రోజుల్లో వీళ్ళ అమ్మగారి ఆబ్దికం కూడా ఉంది. సరే తరించారా అన్నట్ట. అనేటప్పటికీ అప్పుడు జానకిరాముడు అన్నట్టు అప్పుడు గుర్తొచ్చిందిట. ఆ రోజు రాత్రి కల్లో, ముందు రోజు రాత్రి కల్లో నలుగురు భోజనం చేస్తున్నట్ట. ఆ నలుగురిలో అమ్మమ్మ గారు ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థానంలో కాళికాదేవి, మరొక స్థానంలో ఇంకొక దేవతా స్థానంలో దుర్గాంబ గారు, ఇంకొక దేవతా స్థానంలో త్రిపురంపిణి గారు, ఇలా నలుగురు 4 దేవతా స్థానాల్లో కూర్చున్నట్టుగా రాత్రి వీడికి కల వచ్చింది. సరే ఆ కళ్ళలో కనపడినట్టే అమ్మమ్మ గారు అదే స్థానంలో కూర్చుని కాళికాదేవిలాగా ఆవిడకి జుట్టు ఇలా విరగబోసుకున్నట్టుగా ఉండి ఆవిడ సడన్ గా మీ అమ్మ తరించిందిరా అనే మాటని చెప్పడం, ఇదంతా చూడగానే వాడికి రాత్రి కళ గుర్తొచ్చింది. సరే ఆ తర్వాత రోజు ఉదయం బొట్టు పెట్టించుకోవడానికి మర్నాడు ఉదయం మళ్ళీ వెళ్ళాడు. అమ్మమ్మగారు భోజనం చేశారు, వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఈ మొక్క చెప్పారు, భోజనం చేశారు, బయలుదేరి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోయారు. సరే ఈ విషయం అమ్మమ్మ గారితో మర్నాడు పొద్దున వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ విషయం అమ్మమ్మ గారితో చెప్పాడు. ఇలా రాత్రి నాకు ఇలా కల వచ్చిందండి, అంత ముందు రోజు అలాగే మీ నలుగురు కూర్చున్నారు, మీరు ఈ రకంగా మాట్లాడారు అనే విషయాన్ని చెప్పాడు. చెప్తే నువ్వు చాలా అదృష్టవంతుడుగా, స్వప్న దర్శనాల ద్వారా నీకు స్వప్నం ద్వారా ఆవిడ అంటే అమ్మవారు చాలా వరకు నీకు చాలా నీ సమస్యలకి, చాలా నీ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంది ఆవిడ అని చెప్పి చాలా చాలా అదృష్టవంతుడివి అనే మాట మరొకసారి అన్నారు. ఆ విషయం వాడికి 1 సంవత్సరం అయిన తర్వాత అర్థమైందిట. ఎందుకు అమ్మమ్మ గారు అంత అదృష్టవంతుడు అన్నారు అన్నది వాడికి తర్వాత అర్థమైంది. తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళ అమ్మగారు ప్రతి సంవత్సరం ఆబ్దికానికి ముందు కల్లో వాడికి కనపడుతూ ఉండేవాట. కానీ ఎందుకో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆవిడ కనిపించట్లేదు. అయితే ఎందుకు కల్లో కనపడట్లేదు, ఆవిడ మానేసింది అని వీడు అనుకున్నాడు. అప్పుడు ఒకసారి కల్లోకి అమ్మవారు కనిపిస్తే వీడు అడిగాడట, మా అమ్మని చూడాలనుంది అన్నట్ట. దానికి అమ్మవారు అన్నట్ట, మంచిది కాదు, అలా నువ్వు కోరుకోవద్దు అన్నట్ట. అది వినకుండా శర్మ పట్టుబట్టి, అయితే ఇంకెప్పుడు అడగను, ఈ ఒక్కసారికి అడుగుతున్నాను, ఒక్కసారి మా అమ్మని నాకు చూపించండి అని అడిగాడు. సరే అని అమ్మవారు ఇంకొకసారి నన్ను ఎప్పుడు అడగదు అని చెప్పి ఆవిడ ఏం చేశారట, కల్లో అమ్మమ్మ గారి అడిగాడు వీడు అమ్మవారిని. అయితే అమ్మమ్మ గారు జానకిరామ్ని ఒక సముద్రం తీరం వద్దకు తీసుకెళ్ళారు. సముద్రం ఒడ్డున ఒక శివాలయం ఉంది. అమ్మమ్మ గారేమో సముద్రం ఒడ్డున ఉన్న శివాలయానికి తీసుకెళ్లారు. ఈలోపు ఒక 12 సంవత్సరాల బాలికగా అమ్మమ్మ గారు మారిపోయారు. చూస్తే వీడు పక్కన 12 సంవత్సరాల బాలికలాగా అమ్మమ్మ గారు కనబడుతున్నారు. అమ్మమ్మ గారు అలా అయ్యారు. ఆ 12 సంవత్సరాల బాలిక ఈ శివాలయం గర్భగుడిలోకి తీసుకువెళ్ళి గుళ్ళో ఉన్నటువంటి శివలింగాన్ని కొంచెం పక్కకి నెట్టారట. ఇలాగా నెట్టి లింగం కింద ఒక సొరంగం ఉందిట. సొరంగంలాగా ఒకటి ఏర్పాటు అయ్యి ఉందిట ఆల్రెడీ. ఆ లోపలికి ఈవిడ సొరంగం లోపలికి తీసుకెళ్ళి
ఆ మార్గం గుండా వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ సొరంగం నుంచి వీళ్ళు మార్గంలో బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ బయట ఒక చాలా పెద్ద సముద్రం మధ్యలోకి వీళ్ళు చేరుకున్నాక సముద్ర మధ్యలోకి వచ్చేసారు వీళ్ళు. అక్కడి నుండి ఇంకా ఎక్కడికో తీసుకువెళ్ళారు. అక్కడ వసాల లాంటి ఒక ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ ఒక బాలిక నిలబడి లోపలికి వెళ్ళు చూసిరా అంది. లోపలికి వెళ్ళేటప్పటికి బెంచీలపై చాలా మంది ముత్తైదులు ఉన్నారు. వాళ్ళు ఏదో అమ్మవారి సౌందర్యం గురించి, అమ్మవారి యొక్క కేశ సౌందర్యం గురించి వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ విన్న తర్వాత ఈ లోపు ఏమైందంటే వాళ్ళందరూ ఈ 12 ఏళ్ల బాలికని పలకరించారు. ఈవిడేం చేసింది, ఈ చిన్నపిల్ల 12 ఏళ్ల పిల్ల వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చింది బయటికి. అక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళలో ఉంది వాళ్ళ అమ్మగారు. అక్కడ వాళ్ళ అమ్మవారు చెప్పేటటువంటి విషయాలు వింటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తీసుకురావటం జరిగింది ఈ పిల్ల. ఇతను వాళ్ళ అమ్మని చూస్తున్నాడు. చూస్తే ఆవిడ చెప్తున్నారు, ఎవరో మహానుభావులు నాకు ఏదో యోగం కల్పించారు, అందువల్ల నేను తరించాను, ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉన్నాను, ఇక నాకు దేనితోటి పని లేదు అని చెప్పారు. అక్కడ అమ్మమ్మ గారు మీ అమ్మ తరించిందిరా అన్నారు కదా, అదే మాట ఇక్కడ వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. నేను తరించాను, మహానుభావులు నా కోసం చేశారు, దానివల్ల నేను తరించాను, ఇంకా నాకు దేనితోటి పని లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు. చెప్తే వీడు అడుగుతున్నాడు, ప్రతి సంవత్సరం నేను ఆబ్దికం పెడుతున్నానమ్మా, నీకు అందుతుందా అని అడిగాడు. అడిగితే దానికి అమ్మమ్మ గారు అన్నారు, వాళ్ళ అమ్మగారు అన్నారు దానికి, చల్లగాలిలో కూర్చున్న వాళ్ళకి ఫ్యాన్ వేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే బాబు, నాకు వేటితోనే పని లేదు, ఇక్కడ నేను చల్లగాలిలో ఉన్నాను, ఆ ఫ్యాన్ గాలితో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, కాబట్టి ఇంకా నాకు వేటితోటి పని లేదు అని చెప్పి ఈవిడ ఏమన్నారంటే, ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడికి రాకు నువ్వు, ఇది ఇక్కడ నన్ను నువ్వు చూసే ప్లేస్ కాదు, ఈ స్థలానికి నువ్వు మళ్ళీ రాకు, ఇదే ఆఖరిసారి అని కల్లో అమ్మవారు ఒక్కసారి చూపిస్తానంది కదా, దానికి తగినట్టుగానే వాళ్ళ తల్లి కూడా ఇక్కడ ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పగా ఇతను ఇంకా వెళ్ళు అని ఆవిడ చెప్పింది. అప్పుడు జానకిరామ శర్మ వెంటనే వెనక్కి తిరిగి ఆ బాలికను వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరగంగానే ఆ బాలిక మళ్ళీ సొరంగం నుంచి బయటికి తీసుకొచ్చి బయట సముద్ర పొడ్డునున్న శివాలయం దగ్గర నుంచి మళ్ళీ అదే దారిలో తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది. ఈ రకంగా మొట్టమొదటి అనుభూతి వాళ్ళ అమ్మగారికి సంబంధించినటువంటి, వాళ్ళ అమ్మగారిని జానకిరాముడు వాళ్ళ అమ్మగారిని అమ్మమ్మ గారు ఏ రకంగా తరింపజేశారు, చనిపోయిన ఆమెని దర్శనం చేయాలని అడిగినప్పుడు ఏ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి చేతితో భోజనం చేసి వాళ్ళ అమ్మగారిని తరింపజేసి అమ్మమ్మ గారు రావటం జరిగింది. ఇది చాలా అతనికి ప్రథమ అనుభూతి అమ్మమ్మ గారితో. చాలా చక్కటి విషయం. ఇంత క్రితం నేను 1-2 సార్లు ఎక్కడైనా కమలవేదంలో కానీ కమలోపనిషత్తులో కానీ నేను ప్రస్తావించి ఉంటాను, కానీ చాలా వివరంగా రాశాడు కాబట్టి మీకు ఈ విషయాన్ని కొంచెం వివరంగా నేను చెప్పడం జరిగింది. తర్వాత అమ్మమ్మ గారు మరి మనకి చెప్పారు కదా చాలా విషయాలు. నిన్నటి దాంట్లో మనం తెలుసుకున్న విషయాల్లో ఏంటంటే, నలుగురికి గండాలు తీసేయటానికి అమ్మమ్మ గారు ఆమె ప్రాణత్యాగం చేయాలని అంటున్నారు. ఒక శిష్యురాలు, ఒక తమ్ముడు, ఆమె తమ్ముడు శ్యామలరావు గారు, ఆమె కుమార్తె సరోజిని, ఆమె మానసపుత్రుడు సుబ్రహ్మణ్యం, 4వ వాళ్ళు ఆమె శిష్యురాలైనటువంటి అనుంగు శిష్యురాలైనటువంటి పుల్లాబ్జాక్ష గారు. ఈ పుల్లాబ్జాక్ష గారు ఆమె కూడా దసరా 10 రోజులు చాలా సంవత్సరాలు ఎప్పటి నుంచో అమ్మమ్మ గారు ఏలూరులో పీఠం ఉన్నప్పటి నుంచి 1950s నుంచి
వీళ్ళు అమ్మమ్మ గారితో అటాచ్డ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనవలు వాళ్ళ ముని మనవలు కూడా ఈనాటికి పీఠానికి వాళ్ళు అనుంగు శిష్యులుగానే ఉన్నారు. అయితే ఈ పుల్లాబ్జాక్షి గారు అనే వ్యక్తి ఈవిడ ఈ హరిదుర్గాంబ గారి ఇంటి పక్కనే ఉండేవారు ఆమె. అందువల్ల వీళ్ళందరూ కూడా అగ్రహారంలో ఉండేటటువంటి వాళ్ళే. పీఠానికి ఒక సందు పక్కన వెనకగా వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఈమె చాలా కాలం ఇక్కడే ఉండేవారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి, ఆడపిల్లల పెళ్లిళ్ళు, అలాగే వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇప్పటికో చాలా పెద్ద అయిన తర్వాత ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయారు. దసరా 10 రోజులు ఆవిడ దీక్షగా ఇక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళు 2 రోజుల ముందే, 3 రోజుల ముందే ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేవారు. అయితే ఆ సంవత్సరం ఈ అమ్మమ్మ గారు వెళ్ళిపోయే సంవత్సరం 70 ఏళ్ళు వెళ్ళిపోయారు కదా. దాని ముందే కదా ఆవిడ చెప్తున్నారు, నేను వీళ్ళ మారకాలు నా కళ్ళ ముందు నేను వీళ్ళెవరిని నేను చూడలేను, నా కళ్ళ ముందు వీళ్ళెవరు వెళ్ళిపోవడానికి నేను సహించలేను, అందుకు నేను వెళ్ళి వాళ్ళ ఆయుష్ను పెంచుతాను అని చెప్పారు కదా. అందులో భాగంగా ఈ పుల్లాబ్జాక్షి గారు కూడా అందులో ఆమె కూడా ఒకరు. దాంట్లో ఏమైందంటే ఆ దసరా అయిపోయిన తర్వాత, విజయదశమి అయిపోయిన తర్వాత 1 or 2 days వాళ్ళు వెనక్కి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే అమ్మమ్మ గారు చెప్పాక, నేను వెళతాను పిన్ని గారు, టికెట్ చేయించుకుంటాను అన్నారు ఆవిడ. వద్దే, నువ్వు చేయించుకోకు, మళ్ళీ వెంటనే రావాలి నువ్వు తిరిగి, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే తిరిగి రావాల్సి వస్తుంది, వద్దు అనని ఆమెకు గండం ఉన్న సంగతి అమ్మమ్మ గారు అటు జానకిరాముడికి కల్లో కాళికాదేవి అవతారంలో కనపడి ఒక విషయాన్ని చెప్తే, అదే రోజున పీఠంలో అమ్మమ్మ గారికి కూడా జానకిరాముడు అమ్మమ్మ గారికి కూడా కాళికాదేవి చేతిలో ఉన్నటువంటి కత్తి పుల్లాబ్జాక్షి గారి మీద విసురుతున్నప్పుడు అమ్మమ్మ గారు చెయ్యి పట్టుకుని ఆపినట్టుగా అదే రోజున తెల్లవారుజామున ఇద్దరికి ఒకేలాంటి కళ వచ్చింది. సరే, అమ్మమ్మ గారు గులాబ్జాక్షి గారిని కాపాడడానికి 40 రోజులు నువ్వు ఇక్కడే దీక్ష చేయి, పీఠంలో ప్రతిరోజు అఖండ దీపారాధన చేయాలి నువ్వు, తర్వాత ఉపవాస దీక్షలు కొన్ని, ఆ తర్వాత నిద్రలు, ఆ తర్వాత నిత్యం చేసుకోవాల్సిన పూజలు, వీటన్నిటి గురించి ఒక దీక్షని అమ్మమ్మ గారు ప్రసాదించి, ఈ 40 రోజులు నువ్వు పీఠంలోనే ఇక్కడే ఉండు, నాతో పాటు నిద్ర చేయమని చెప్పారు. సరే, ఆమె నిద్ర ఇక్కడే ఉంటున్నారు ఆవిడ. కానీ కొంచెం ఒక 4-5 రోజులకు ఒకసారి, 4-5 రోజులకు ఒకసారి అటు జానకిరాముడికి ఇటు అమ్మమ్మ గారికి కూడా ఒకేలాగా ఏదో రకంగా ఆవిడకి బాగాలేకపోవడం, ఆవిడ పరిస్థితి బాగుండనట్టుగా తోస్తూ ఉండడం అన్నది జరిగింది. అప్పుడు అమ్మమ్మ గారు అనుకున్నారు, ఈ పుల్లాబ్జాక్షి గారిని మరొక శిష్యురాలిద్దరు, కుప్ప కామేశ్వరమ్మ గారు, ఆకెళ్ళ చిట్టమ్మ గారు, వాళ్ళిద్దరిని కూడా తీసుకుని, ఈ పుల్లాబ్జాక్షి గారిని తీసుకుని అమ్మమ్మ గారు జొన్నవాడ ప్రయాణం చేశారు. జొన్నవాడ తీసుకువెళ్ళారు. అన్నారట, స్థానం మారిస్తే మంచిది, ఇటువంటి గండాలు తప్పడానికి నేను జొన్నవాడ తీసుకెళ్ళటం మంచిది అనుకుని అమ్మమ్మ గారు ఆ ముగ్గురు శిష్యులతోటి బయలుదేరి జొన్నవాడ వెళ్ళారు. అమ్మమ్మ గారు ఇక్కడ జొన్నవాడ గురించి మనం 2 మాటలు చెప్పుకోవాలి. అమ్మమ్మ గారు ప్రతి సంవత్సరం జొన్నవాడ వెళ్ళి జొన్నవాడి కామాక్షి దర్శనం చేస్తుంటున్నారు. ఆమెకు జొన్నవాడ కామాక్షి అంటే మన బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఆ జొన్నవాడ కామాక్షి అక్క చెల్లెళ్ళు కామాక్షి అని చెప్తుండేవారు. ఆ కామాక్షి ఏంటంటే జొన్నవాడలో పెన్నా నది తీరంలో ఉంటుంది. ఆమెను తరువాతి కాలంలో ఉగ్రరూపంగా ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠ చేసి అమ్మవారిని సాత్వికం చేసి ఆయన ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం అది. ప్రతి సంవత్సరం అమ్మమ్మగారి శిష్యులతోటి జొన్నవాడ కామాక్షి దర్శనం చేస్తుండేవారు.
అటువంటి దర్శనం అక్కడ పీఠంలో నిద్ర చేయటం చేస్తూ ఉండేవారు. అయితే ముఖ్యంగా ఆ స్థలం, ఆ నిజ స్థలం దేనికి ప్రసిద్ధి అంటే, ఇప్పుడు కొన్ని రకాల గాలి చేష్టలు, కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్లు అంటాం కదా, చేతబడులు, అప్పట్లో అవి చాలా ఎక్కువగా ఉండేవి. అటువంటివి ఏవైనా అయ్యి, లేదు కొన్ని రకాల మానసిక వ్యాధులు అలాంటివి ఏవైనా ఉన్నటువంటి భక్తులు కనుక జొన్నవాడ గుడిలో నిద్ర చేసినట్లయితే, ఆ కామాక్షి తాయి డైరెక్ట్గా వచ్చి వాళ్ళని అక్కడి నుంచి మేల్కొల్పి లేపి తక్షణం ఆవిడ ఆ వ్యాధి నుంచి, ఆ సమస్య నుంచి అమ్మవారు తొలగిస్తారు. మామూలుగా సాకారంగా కళ్ళలో కూడా కనిపిస్తుంది కామాక్షి. కనపడి మన సమస్య ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజుల్లో తీరితే అన్ని రోజుల్లో, ఆ 3 రోజుల్లోపు ఆవిడ కనపడి తీరుతుంది. అప్పుడు ఆ సమస్య తీరుతుంది అని అమ్మమ్మ గారు కూడా చెప్తుండేవారు. అలా అందరినీ శిష్యులు కూడా తీసుకెళ్తుండేవారు. దాంట్లో భాగంగా 3 రోజులు ఈమెను, ఈ కులాధ్యక్ష గారి కోసం అమ్మమ్మ గారు తీసుకెళ్ళినప్పుడు ఆవిడికి కనిపించినటువంటి కొన్ని రకాల స్వప్నాలు, అవి అంతగా ఆవిడికి నచ్చకపోవటం మూలంగా ఒకరోజు ఒక పక్క గుళ్ళో, ఇంకో రోజు ఇంకొక పక్క, ఇంకొక రోజు వెనక పక్క, ఆ రకంగా ఉన్న 3 రోజులు 3 పక్కల నిద్ర చేశారు. నిద్ర చేసి ఇంటికి తిరిగి వచ్చారు 4వ రోజున. ఆ తర్వాత అమ్మమ్మ గారు ఇంటికి తిరిగి రావడం జరిగింది. తర్వాత అమ్మమ్మ గారు ఇతను అడిగాడు, అమ్మ వచ్చారు మీరు, ఏమైంది, మీ ప్రయాణం ఎలా జరిగింది పిన్ని గారు అని అడిగాడు. ప్రయాణించి రాగానే, అక్కడి నుంచి రాగానే అడిగితే అమ్మమ్మగారు అన్నట్ట, జరిగిందిలే. ఏమండి యాత్ర బాగా జరిగిందా అన్నట్ట. బాగానే జరిగింది, నిద్ర లేకుండా అన్నట్ట. అంటే వీడు అడిగట, మీకేనా అందరికీనా అన్నట్ట. అంటే అని అడిగి అన్నట్ట, అయినా ఒక చోట పడుకోవడం మాని 3 రోజులు 3 వైపులు నిద్రపోయారేంటి అన్నట్టు వీడు అమ్మమ్మ గారు. అక్కడ ఉన్నటువంటి విషయాల్ని వీడు చూసినట్టుగా అడిగాడు అనమాట. వెళ్ళారు, బాగానే ఉంది, ఎందుకు మీకు నిద్ర లేదు, వాళ్ళకు కూడా నిద్ర లేదా, అందరికీ నిద్ర లేదా, ఎందుకు అలాగా? ఒక చోట నిద్రకి వెళ్ళిన వాళ్ళు ఒక చోట పడుకుంటారు, కానీ గుడంతా తిరిగి ఇన్ని నిద్రలు చేయించారా, నిద్రపోయారా అని అమ్మమ్మ గారిని చమత్కారంగా అడిగారు. సరే, ఈవిడ అమ్మమ్మ గారు అంటున్నారు, సరే నువ్వొకడివి, నువ్వొకడివి, అవునురా, ఎక్కడికి వెళ్ళినా సమస్యే సమస్యే అన్నాడు. అంటే వీడు అడుగుతున్నాడు, మరి పెద్ద బంగారం చిన్న బంగారం రాలేదా అక్కడికి అని అడిగాడు. రాకే, వాళ్ళని తీసుకునే వెళ్ళాను అన్నారు. ఇంకా రాకే, వాళ్ళని కూడా తీసుకునే వెళ్ళాను నేను అన్నారు. సరే, ఈ లోపు ఎవరో వచ్చారు. ఎవరో వచ్చిన తర్వాత సరే వీడు వెళ్ళిపోయాడు ఆఫీస్కి. మర్నాడు ఉదయం మళ్ళీ పీఠానికి వచ్చాడు. అమ్మమ్మగారు వంటింట్లోంచి బయటకు వచ్చి, ఈ లోపు ఎవరో వీడు బయటకు వచ్చారు. బయటకు వస్తే చేటలో అమ్మమ్మ గారు బొంబాయి రవ్వ ఉన్న ఒక చేటను తీసుకుని బయటకు వచ్చారు. ఒరే జానకి, బొంబాయి రవ్వ పంచదార కలిపేశారురా, ఎలా వేరు చేయడం అన్నట్ట. వీడు కలిసిపోయినవి రెండు ఓ చేటలో పోసి గుడ్డ పెట్టి ఒత్తేస్తే సరిపోతుంది కదమ్మా అన్నట్ట. అన్ని ప్రయత్నాలు అయ్యాయిలే అందుటి ఈవిడ. అన్నీ అయ్యాయి అందుట. అనగానే ఇప్పుడు అర్థమైందిరా అందుట. వీడన్నట్ట నవ్వుతూ, కాసి నీళ్లు కొలిచి పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత ఈ పంచదార బొంబాయి రవ్వ రెండు అందులో వేసి కాస్త నెయ్యి జీడిపప్పు వేయండి, ప్రసాదం అయిపోతుందిగా, రూపం మారిపోతుంది అన్నట్ట. రూపం మారిపోతుంది అన్నట్ట. అవును రోయ్, నిజమే, రూపం మారిపోతుంది కదా. అప్పుడు బొంబాయి రవ్వ నుంచి మనం పంచదారని వేరు చేయడం కంటే
దీన్ని ఈ రకంగా చేసి ప్రసాదం లాగా రూపం మాత్రం చాలా బాగుందిరా, సరేలే అన్నారు. అని దీక్ష 39 రోజులు అయింది ఈ పుల్లమ్మ గారికి. 40 రోజు దీక్ష. ఆ రోజు రాత్రి 12-1 గంట సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండగా అమ్మమ్మ గారు ఒక లాంతర్ తీసుకుని ఆమె ఎదురుగుండా, మన పీఠానికి ఎదురుగుండా ఒక పార్క్ ఉండేది, ఒక మున్సిపల్ పార్క్ అన్నమాట, ఇప్పటికీ ఉండేది. ఆ పార్క్ మీద డయాస్ ఉంటుంది, డయాస్ వెనుకగా అమ్మమ్మ గారు ఆ వెనుకగా ఉన్న ప్రాంతంలోకి, అంటే ఎగ్జాక్ట్ గా మన పీఠం ముందు ఆ పార్క్ గోడ ఉంటుంది, గోడ లోపల నుంచి వెళ్ళంగానే ఆ డయాస్ వెనక అనమాట. అక్కడ అమ్మమ్మ గారు ఆ 1 గంట ప్రాంతంలో అక్కడ ఏవో 2 కట్టి పుల్లలు ఉంటే ఆ కట్టి పుల్లలతోటి ఆవిడ మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం తీసి ఆ 2 కట్టె పుల్లల్ని వెలిగించి దాని మీద వేశారు. అలా అంతలోనే కిరసనాయిల్ ఉంది, ఆ కిరసనాయిల్ని కూడా పోసారు. పోసి ఆవిడ చూస్తున్నారు, అక్కడే ఉన్నారు. అది కాలిపోయింది. సరే అయిపోయింది, వచ్చేసారు ఆవిడలో. అది జానకరాముడు చూశాడు. మర్నాడు వీడు పీఠానికి వచ్చాడు. ఒరే జానకి, నా ముత్యాల గొలుసు పోయిందిరా అన్నారు. ఏమిటండి ఈ మధ్య అన్ని వస్తువులు పారేసుకుంటున్నారు మీరు అన్నాడు. ఏంట్రా అన్ని తెలిసి ఎందుకు రాలు అడుగుతావు? ఒరే అన్ని తెలిసి ఎందుకు రాలా అడుగుతావు నన్ను అన్నారు. ఎలా పోయింది అన్నాడు వీడు. ఏదోరా అలా వెళ్ళాలని రాత్రి పార్కులోకి వెళ్ళాను, ఏదో పాకినట్లయితే అలా చూసి ముత్యాల గొలుసు తీసి విసిరేసినట్లున్నాను నిద్దట్లో అన్నారు. ఓన్లే అలా విసిరేస్తే ఎక్కడ పోతుంది, తెల్లారి పార్కులోకి వెళ్ళి వెతికితే గొలుసు దొరుకుతుంది కదమ్మా అన్నాడు వీడు. ఇంక దొరకదు లేరా అన్నాడు. కానీ వీడు చేసిన విషయం వాడు చూశాడు, అమ్మమ్మ గారు వాడికి చెప్పలేదు, తెలుసని వాడు కూడా ఒప్పుకోలేదు. వాడికి తెలుసని ఈవిడికి తెలుసు, ఈవిడికి తెలుసని వాడికి తెలుసు. మొత్తం మీద దొరకలేదు లేరా, ఇంకా దొరకదు లేరా అన్నారు. ఈలోపు ఆవిడ వచ్చారు, పుల్లబ్జాక్ష గారు. ఒరే పుల్లమ్మ గారు ఆవిడని అలా పిలుస్తారు, రేపు ఎల్లుండో వెళ్ళిపోతుందిరా హైదరాబాదు అన్నారు. దీక్ష అయిపోయిందా అన్నాడు. ఆవిడ ముభావంగా అన్నారు. అమ్మమ్మ గారు పులాబ్జాక్ష గారి వైపు తిరిగి, రేపు రిజర్వేషన్ చేయించుకో అయితే అన్నారు. పుల్లమ్మ గారు సరే అన్నారు. జానకిరాముడు అడుగుతున్నాడు, అమ్మా ఆవిడ అలా వెనక్కి తిరిగి రిజర్వేషన్ చేయించుకోవడానికి వెళ్ళారు. వీడు అడుగుతున్నాడు అమ్మమ్మ గారిని, అమ్మా పుల్లాధ్యక్ష గారికి ముత్యాలు గొలుసా? పుల్లాధ్యక్ష గారికి ముత్యాలు గొలుసా అన్నట్ట. అవునరా, రాత్రి వెళ్ళి ఆ పని చేసి వచ్చాను రా, ఇంకా పర్వాలా 10 సంవత్సరాల వరకు డోకా లేదు, దానికి ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అందుకని ఆ టైం దానికి సరిపోతుంది అని చెప్పారు. ఇంతలో సరోజిని గారికి హార్ట్ అటాక్ సంబంధించిన సుస్థి చేసింది, చాలా సీరియస్ అన్నారు. అందరూ ఆసుపత్రికి తీసుకెళ్ళటం, అమ్మమ్మ గారు మాత్రం ఇంటి దగ్గర ఉండడం జరిగింది. సరోజిని గారి గురించి అప్పుడు అమ్మమ్మ గారు ఒక్కరు ఇంట్లో ఉన్నారు. అమ్మవారిని ధ్యానించడము, మరి ఆవిడ గురించి ఆమె ధ్యానం చేస్తూ ఇంటి మధ్య ఉన్నారు. అదే రోజుల్లో అమ్మమ్మ గారిని చూడడానికి వెళ్ళాను. ఏరా సరోజినికి బాగాలేదురా, చాలా ఎక్కువగా ఉంది, దానికి ఆయుష్ లేదని అంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ డాక్టర్లు కూడా నమ్మకం చెప్పట్లేదు, దాని గురించే నాకు కొంచెం బెంగగా ఉందిరా అన్నారు. ఆమె కూతురు సరోజిని అనగా మా అమ్మగారు. అడిగితే వీడు అన్నాడు, ముగ్గురికి అయింది అన్నాడు. ముగ్గురికి అయింది కదా అన్నాడు.
ఆ ఇంకా సరోజినికి చేయాలి, చాలా తీవ్రంగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అని ఈవిడ మామూలుగా మాట్లాడుతూ ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంలో అన్నారు. వీడు అంటున్నాడు, మీ వద్ద ఉన్న 3 అయిపోయాయి కదా, మీ దగ్గర ఉన్న 3 వస్తువులు, గాజులు, గొలుసు, ముత్యాలు 3 అయిపోయాయి కదా, ఇంకా మీ దగ్గర ఏం లేవు కదా. ఏముందిరా, ఇంకోటి ఉందిగా మారకం, అది కూడా అయిపోతే నేను ధన్యురాలను అవుతాను, వాళ్ళకు ఒక మార్గం దొరుకుతుంది అన్నారు. ఇంతలో వీడికి మారకం అంటే అర్థం కాలేదు. ఏదైనా ఒక వస్తువు ఇచ్చి మరి ఒక వస్తువు తెచ్చుకోవడాన్ని మారకం అంటారు. ఏమి వేసి మార్గం చేస్తారు అని ఆలోచించే లోపల అమ్మమ్మ గారికి జాతకాలు రాసే భాష కూడా తెలిసిందని అర్థమైంది. ఏమిటో ఆ భాష. ఇలా రోజులు గడుస్తున్నాయి. బహుశా డిసెంబర్ నెలలో ఒక రోజు ఉదయం అమ్మమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు. అమ్మ, రాత్రి మీరు కల్లో కనబడి ఒక తోటలోకి తీసుకువెళ్ళారు. అక్కడ చెట్లు, పువ్వులు చూడు ఎంత అందంగా ఉన్నాయో, ఇదిగో ఈ నీటి గుండాలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, ఇందులో నీళ్లు ఎంత స్వచ్ఛమో, ఆ గడ్డి పూలు చూడు, ఈ కలువలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, ఆ గడ్డి పూలు చూడు ఎన్ని రంగులు, ఇలా అన్ని కూడా జానకిరావుకు చూపించాలి. సరే, ఆ విషయం అమ్మమ్మ గారితో చెప్పాడు. ఏంటమ్మా ఇంత సుందరమైన ప్రదేశానికి తీసుకెళ్ళారు నన్ను, ఇంత ఆనందమైన ప్రదేశానికి, మీరు ఆనందంగా ఉండి నాకు ఆనందంగా ఇవన్నీ చూపించారేంటి అన్నాడు. ఏముందిరా, వెళ్ళిపోవడానికి మార్గం ఆ తోటలో పూలు, గుంటలో నీళ్లు, పూలు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయే మార్గం సుగమం చేయటానికి వేసే మార్గాలు, అంటే అలా ఉంటాయి మార్గాలు అని చెప్పారు. అని మా తండ్రి గారు 73వ సంవత్సరంలో కపాల మోక్షం పొంది వెళ్ళిపోయారు గారు, మరి మీరు అన్నాడు. ఇంతలో మాట మరిచి, నీ కళ్ళలో ముందుగా చూచినది అదే, మాట మార్చారు ఆవిడ ఈలోపు. మార్చి, నీ కళ్ళలో ముందుగా చూసేవే అదే యోగ మార్గం. వేరే వాళ్ళ జీవితం నిలబెట్టాలనుకుంటే మనం జీవితం త్యాగం చేయాలి. నీవు చూచినవి అవే అన్నారు. నేను చూచి చాలా బాధపడతాను. సరోజ ఆరోగ్య పరిస్థితి నాకు తెలుపుకండి. అందరూ బాగానే ఉందని చెప్తున్నారు నాకు, వీళ్ళందరికన్నా దాని పరిస్థితి నాకే బాగా తెలుసు అని వీళ్ళకి తెలీదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి బ్రతికించగలిసింది నేనే అని వాళ్ళకి తెలియదు కదా. అతి త్వరలో దానికి నేను చూసుకుంటాను. భవిష్యత్ ఏది ఏమైనా నువ్వు మాత్రం నేను చెప్పింది ఆచరించరోయి, దాన్ని మాత్రం నువ్వు తప్పకు అన్నారు. నేను బ్రతికి ఉండగానే మా ఇంట్లో చెప్తున్నాను, మా ఇంట్లో విజయదశమి పండక్కి అమ్మవారి ప్రసాదం వండడానికి మాత్రం నిన్నెవరూ పిలవక్కర్లేదు. నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం వచ్చేసి అక్కడికి వచ్చి విజయదశమి నాడు చేసి వెళ్ళిపోవాలి, అది నీ డ్యూటీ. కానీ మా ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయే, అటువంటి కార్యక్రమాలకు నిన్నెవరూ పిలవరు, నువ్వు రావక్కర్లా, పిలవకపోతే నువ్వు రావక్కర్లేదు. అంటే మా ఇంట్లో సభ్యుడిగా నువ్వు రావక్కర్లా, శిష్యుడిగా నువ్వు చేయాల్సిన పని మాత్రం నువ్వు చెయ్యి అనే విషయాన్ని అతనికి తెలియజేశారు. ఇక ముందు కూడా అంతేరా, నీకు అమ్మవారికి ఉన్న సంబంధం నవరాత్రుల్లో అమ్మవారి సేవ చేసుకోవడమే, అదే నీకు అన్ని విధాల తోడవుతుంది నీ జీవితం అంతా. అంటే మీరు అన్నాడు వీడు. అంటే మీరు అన్నాడు. ఎందుకురా, అర్థమైంది కదా నీకు, అది కూడా నేను చెప్పాలని ఉద్దేశం అన్నాడు. అని సరేలే, నువ్వు వదలవుగా, నేను ఇంకా 5-6 దినాల్లో దేహ విసర్జన చేస్తాను, ఇంకొక 5-6 దినాలు మాత్రం ఉంటాను, ఆ తర్వాత దేహాన్ని నేను విసర్జిస్తాను, నేను వచ్చిన పని అయిపోయింది అన్నారు అమ్మగారు. ఇక్కడ మహానుభావుల జీవితాలు అనుకుంటాం మనం, భక్తి, జ్ఞానము, ముక్తి, యోగము ఇవన్నీ ఇస్తారు. జీవుణ్ణి
ఉన్నతమైనటువంటి లోకాలకు తీసుకెళ్తారు, ముందుకు నడిపిస్తారు. మన కష్టకాలంలో భగవంతుడు ఎప్పుడు సహాయం ఉంటాడు. గురువులు మనల్ని అనుక్షణం ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం అలా ముందుకెళ్ళిపోతాము జన్మ జన్మలకి అని మనం అనుకుంటాం. మనల్ని గురువుకి ఏమి తెలీదు. గురువుకి అఖండమైన అపారమైన అవ్యాజమైన ప్రేమ తప్ప శిష్యుడి మీద మరి ఏమీ ఉండదని తెలుసు మనకి. కానీ భక్తుల కోసం, శిష్యుల కోసం వాళ్ళ ప్రాణాలని కూడా త్యజించేటంత త్యాగం చేస్తారు అనే విషయం మనకు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అమ్మమ్మ గారు లాంటి గురువులు వాళ్ళు చనిపోవడానికి కూడా ఒక కారణాన్ని సృష్టించుకుని చనిపోతున్నారు. వాళ్ళు పుట్టడానికి ఒక కారణం తీసుకుని వచ్చారు ఈ భూమి మీదకి. అలాగే వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఏంటి అంటే, కొంతమందిని వాళ్ళు చనిపోతూ కూడా వాళ్ళ ఆయుష్ని మరికొంతమందికి ఆయుష్ని పెంచి పంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సిద్ధి పొందడంలో కూడా ఎంత త్యాగం ఉంది అసలు. బతికుండంగానే వాళ్ళ జీవితాలు త్యాగమయం అంటే, అనురాగమయం అంటే, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు ఊరికే వెళ్ళిపోరు, జీవులను ఉద్ధరించే ప్రయత్నంలోనే వెళ్ళిపోతారు. అలా ఊరికే కావాలని వీళ్ళని అలా వదిలేసి వీళ్ళ సమస్యలు చూసుకుంటూ వీళ్ళకు వదిలేసి అమ్మవారు చూస్తుందని వెళ్ళిపోరు. వాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడు సిద్ధి పొందడం కూడా కొంతమంది జీవులను ఉద్ధరించడానికి, అమ్మమ్మ గారు కొంతమంది శిష్యులకి ఆయుష్ని ఇవ్వడానికి, ఆయుష్ని పెంచి అల్పాయుష్కుల్ని వాళ్ళకి ఆయుష్ ఇవ్వడం ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ చేత చేయించి వాళ్ళని ఉద్ధరింపజేసి ఆ టైంకి వాళ్ళని తీసుకెళ్తారు. ఎంత అసలు ఏమనాలి, గురువుల యొక్క జీవితానికి, వాళ్ళు జీవించడానికి అర్థం, వాళ్ళు పుట్టడానికి కారణం ఏంటి, వాళ్ళు జీవిస్తున్నంతసేపు ఎందుకు జీవిస్తున్నారు, ఎవరి కోసం జీవిస్తున్నారు, అలాగే చనిపోవడం కూడా వాళ్ళ కోసమేనా అన్నది ఆలోచిస్తే అసలు చాలా మంది గురువుల యొక్క జీవిత చరిత్రలో చదివాను, నేను కూడా విన్నాను. కానీ అమ్మమ్మ గారి జీవిత చరిత్రలో ఆవిడకి ఈ శిష్యుల మీద ఉన్నటువంటి ఈ ప్రేమ కోసం ఆవిడ దేహత్యాగాన్ని కూడా ఆవిడ చేయగలిగారు. శరీరం ఉపయోగపడాలని చెప్పారు. అంటే ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత గురువు అయినా సరే, అది ఆధ్యాత్మిక శక్తి అయినా సరే, అంత కారణార్థం బతకాలి భూమి మీద. గురువులు అలా బతుకుతారు, అలా బతికారు మన గురువులు. అలాంటి జీవితాన్ని మనకి చూపించారు. ఏ రకమైనటువంటి విలువైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపారు అన్నది అసలు మనం ఉంటాం. మన పిల్లల కోసం మనం ఏమంటే మీ ప్రాణం ఇస్తే మీ పిల్లాడు బతుకుతాడంటే ఇస్తామా, తెలీదు. అలాగా శిష్యుల కోసం అంటే వాళ్ళు అసలు ఏమని చెప్తాం అంటే, వాళ్ళ దేహంలో శిష్యులు వేరే చోటు ఉన్నారా, దేహం అనేది ఉందా, ఆత్మలోనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో పాటే ఉన్నారు వాళ్ళు. అందుకే ఆవిడకి అంత ప్రేమ. శరీరం వదిలేయాలి కాబట్టి ఆ శరీరం ఆవిడ ఆ టైంలో వదిలేస్తే ఇంకొక నలుగురికి శరీరాన్ని ఇంకా కొంతకాలం ఇవ్వగలిగేటటువంటి త్యాగాన్ని ఆవిడ చేశారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది, అసలు ఏమనాలి. మనం బాబా జీవిత చరిత్రలో వాటిల్లో చూస్తుంటాం, వాళ్ళు శిష్యులకి చేసినటువంటి కర్మల్ని కడుక్కోవడానికి ఆ లోపల ఉన్న పేగుళ్ళు కడుక్కుంటూ ఉంటారంటాం. అమ్మమ్మ గారు ఏం కడుక్కున్నారు, ఏం చేశారు, అమ్మమ్మ గారు ఏం త్యాగం చేశారు, అసలు ఏ రకంగా ఆవిడ అసలు అసలు ఏం పేరు పెడతాం త్యాగానికి. త్యాగం అంటే ఏమిటి అసలు, ఆ త్యాగానికి మరో పేరు ఏదైనా ఉందంటే మన అమ్మమ్మ గారు. మనకి అంతకంటే ఇంకొకళ్ళు దొరుకుతారు ఇంకొకళ్ళ జీవిత చరిత్రలో ఇలాంటివి చూస్తాము అని నేను అనుకోను. ఇప్పటివరకు నేను చదివిన వాటిలో నేను ఎక్కడా ఇటువంటి సంఘటనలు నేను ఎక్కడా వినలేదు, నేను ఇలా చదవలేదు. కానీ ఎంత యథార్థమైనటువంటి విషయాన్ని మనకి జానకరావుడు ఈ పుస్తకంలో ఎన్ని అత్యద్భుతమైనటువంటి విషయాలను అందించాడు. ఎంత అమ్మమ్మ గారి యొక్క వ్యక్తిత్వం,
ఆవిడ గొప్పతనం, ఆవిడ యొక్క ప్రేమ, కరుణ, ఆవిడ త్యాగం అసలు వర్ణించడానికి మన నోరు ఏం సరిపోతుంది? చాలు. ఆవిడ నోరు తీసుకున్నా కూడా చాలు. ఆవిడ్ని మనం ఎలా స్థుతించాలో, ఎలా ప్రార్థించాలో, ఆవిడకి కృతజ్ఞతతో ఎలా ఉండాలో కూడా మనకు అర్థం కాదు. అటువంటి త్యాగమూర్తి అమ్మమ్మ గారు అనే విషయం ఈ ఈ ఉదాహరణలో ఇతను చెప్పినటువంటి ఈ నలుగురు సాధకుల జీవిత చరిత్రకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలో భాగాలుగా మనం అమ్మమ్మ గారు చేసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక ప్రక్రియ మార్గాల్ని, ఆవిడ దేహ త్యాగం కూడా శిష్యుల కొరకే అనే విషయాన్ని ఇక్కడ ఈ ఈ టాపిక్స్ లో అర్థమైంది. తర్వాత ఆవిడ అన్నారట, 2 రోజుల్లో సరోజనికి బాగుపడుతుంది. అమ్మవారికి విధేయుడిగా ఉండి నీ జీవితాన్ని ధన్యం చేసుకో. నేను ఒక 5-6 రోజులు ఉంటాను. 2 రోజుల్లో సరోజనికి బాగుపడుతుంది. నువ్వు మాత్రం జీవితకాలం అంతా అమ్మవారికి విధేయుడిగా ఉండు. నీ జీవితాన్ని ధన్యం చేసుకో. దేని గురించి ఇక ఆలోచించుకో. అమ్మ ధ్యానం, అమ్మ సేవ, అమ్మ కృప సంపాదించడానికి మాత్రమే ఈ జీవితం అంతా ప్రయత్నం చేయి. ఆవిడ ధ్యానం, ఆవిడ సేవ, ఆవిడ కృప సంపాదించడానికి మాత్రం నువ్వు 24 గంటలు నీ పని అదే. నువ్వు అవే చేస్తూ ఉండు. అన్నీ నీకు ఆ అమ్మవారి సమకూరుస్తారు. కేవలం అన్నింటికి నిమిత్తంగా ఉండు. నీకు కూడా చేయాల్సింది ఉంది రోయ్. నేను వెళ్ళిపోయినా నీకు చేస్తాను. నేను బ్రతికుండగా నీకు చేయకల్లా, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు చేస్తాను. నేను ఇంకా నీకు చేయాల్సింది ఉంది. నీకు అంత ఉగ్రంగా కాళికా రూపం రాకూడదురా. వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు, ప్రజలు భయపడతారు. కాబట్టి టైం లేదు, ఏదో విధంగా చేస్తానులే. నీకు 2 పిల్లలు పోయారు. ఇప్పుడు నీ భార్య గర్భాన ఆడపిల్ల పుడుతుందిరా. నా పేరు పెట్టుకో, బాగుంటుంది. అది కూడా నీ అడుగు జాడల్లోనే నడుస్తుంది. దాని జీవితం కూడా బాగుంటుంది అని అమ్మమ్మ గారు పుట్టబోయే పిల్ల, గర్భంలో వీడికి పడబోయే పిల్ల జీవితం కూడా, ఆ పిల్ల కూడా నీ అడుగు జాడల్లోనే నడుస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ అమ్మమ్మ గారు తెలియజేశారు వీటికి. ఇక నీకు ధనధాన్యాలకు, అన్నవస్త్రాలకు ఎటువంటి లోటు ఉండదు. నీ జీవితం పూర్తిగా ఆ అమ్మవారి సేవకు వినియోగించు. ఆవిడ నీకు అన్ని విధాలుగా తోడు ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినకు. నీకు కలలో అమ్మవారి ఏది చెప్తే అది ఆచరించు. ఎల్లవేళలా అమ్మవారిని స్మరించుతూ కాలం గడుపు. ఇంకా నీ గురించి ఆలోచించుకో. అమ్మవారిపై ధ్యానం ఉంటే ఆమె నీ గురించి ఆవిడ ఆలోచిస్తుంది. నీ జీవితం అమ్మ సేవతో ముడిపడి ఉంది. నేను దేహ విసర్జన చేసేటప్పుడు ఎవరిని నా దగ్గర ఉండనియను. నీకు కూడా అక్కడి నుంచే చూపిస్తాను. నేను తర్వాత పీఠంలో ఉండి అందరి బాగోగు, మంచి చెడులు చూచి నా పీఠానికి వచ్చే ప్రతి వారికి ఏదో రకంగా మేలు చేస్తూ వాళ్ళను నేను ఉపయోగించుకుంటాను అని చెప్పారు అమ్మగారు. ఎంత బాగా చెప్పారు. నేను పీఠానికి వచ్చే ప్రతి వాళ్ళని కూడా ఉద్ధరిస్తాను, వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపిస్తాను. అలాగే ప్రతి వారిని కూడా ఏదో రకంగా నేను ఉపయోగించుకుంటాను. అంటే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని నేను కల్పిస్తాను. అంటే వాళ్ళని ఈవిడ ఉద్ధరించడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టాన్ని కూడా కలిగజేయాలి కదా. ఇస్తేనే కదా వాళ్ళు ముందుకు వెళ్ళేది. లేకపోతే వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారు? వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే అమ్మవారి సేవలో వాళ్ళు మగ్నం వెళ్ళాలి. మరి నిమగ్నం అవ్వాలంటే ఏం చేయాలి? అమ్మవారు. కాబట్టి నేను వినియోగించుకుంటాను, వాళ్ళకి అవకాశాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అందరికీ దైవ రూపంలో కనబడి, అందరికీ కూడా దైవం రూపంలోనే కనపడతాను. నేను కనపడి మంచి మార్గంలో నడిపిస్తాను.
నడుపుతాను. ఇంతలో ఏదో చెప్పబోతుండగా అమ్మమ్మ గారు ఎవరో వచ్చారు. ఇవాళకి చాలురా, రేపు రా అన్నారు. బొట్టు పెట్టించుకుని వెళ్ళిపోయాను. మర్నాడు మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాను పిన్ని గారి దగ్గరికి. ప్రశాంతంగా ఉన్నది. మరలా మాట్లాడటం మొదలుపెట్టారు. మా తండ్రి గారు కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు వారికి రాముడు రామాయణం చెప్తుంటే అది నాకు చిన్నతనంలో చెప్తుండేవారు. ఆయనట ఎక్కువగా ఆయనకు రాముడు అంటే ఇష్టం, రామాయణం ఎక్కువ చదువుతూ ఉండేవారట మన ముత్తాత గారు. ఆయన చిన్నతనంలో అమ్మమ్మ గారికి రామాయణ కథలు రాముడు గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారట. ఒకరోజు రాముడు భార్యా వియోగంతో శబరి వద్దకు రాగా శబరి ఎంగిలి పళ్ళు ఇచ్చిందిగా, ఆ పండ్లు తింటున్నాడు అన్నట్ట అని అమ్మమ్మ గారు చెప్తున్నారు. అభిరామ అభిరామ అంటూ ఆ తర్వాత చెప్పు అని రాముణ్ణి ప్రార్థిస్తున్నారు తాతగారు. ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ప్రాణం వదిలేశారు. కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఆయన కపాల మోక్ష సిద్ధి అయినప్పుడు అమ్మమ్మ గారు అక్కడ ఉన్నారు. రాముడు రామాయణంలో విషయాలు ఈవిడికి చెప్పినవి చెబుతూ అభిరామ అభిరామ ఆ పెమ్మట చెప్పు అని రాముడిని స్తుతి చేస్తూ ఉండగా ఆయన ప్రాణోత్క్రమణం చేశారు అని అమ్మమ్మ గారు చూశారు చెప్తున్నారు. అంటే అప్పుడు శిరోభాగం పైన అనగా సహస్రారం ఛేదించుకుని ఆయనకు ప్రాణం పోయింది. దాన్నే కపాల మోక్షం అంటారు. నాకు కూడా అంతేరా, నేను కూడా అలాగే వెళ్ళిపోతాను అని చెప్పారు. రోజులు దగ్గర పడుతున్నాయి. నేను చెప్పింది నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు అన్నాను. అన్న తర్వాత ఆవిడ చెప్తున్నారు, ఆచరణే ముఖ్యం రా, నిన్నెప్పుడు వెన్నంటే ఉంటాను, నేను నన్ను నమ్ముకో. నేను ఉండగా కంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పీఠానికి చాలా వెలుగు ప్రాబల్యం ఎక్కువైపోతుందిరా, చాలా ఉచ్చస్థితికి చేరుకుంటుంది పీఠం. అప్పుడు నేను ఇంకా కొన్ని లక్షల మందికి మేలు చేస్తాను, ఇంకా కొంత అనంత కోటి ప్రజలకి నేను మేలు చేస్తాను. నేను అనంతంలో కలిసిపోతాను. కలిసిపోయినప్పుడు ఈ దేహంలో ఉన్నట్టుగా కాదు, నేను ఈ ప్రాణం ఇక్కడి నుంచి ఈ కపాలం నుంచి వెళ్ళిపోయి అనంతమైనటువంటి చైతన్యంలో కలిసిపోయి నేను ఎంతో మందికి నేను మొత్తం విశ్వ చైతన్యానికి నేను మేలు చేస్తాను. నా మీద ప్రేమ, గౌరవము, అభిమానము, నా పట్ల భక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా ఎక్కువగా పెరుగుతాయిగా అని చెప్పి, మరి నాకు చాలా పని ఉంది, నాకు వేరే పని ఉందిరా, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇంక సెలవు అని చెప్పారు. ఇంకా సెలవు అని చెప్పారట. చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత డాక్టర్లు మా అమ్మగారి ఆరోగ్యం బాగుంది అని చెప్పి, ఇలా ఎలా మారింది ఈవిడ, అటాక్ లోంచి ఈవిడ తేలిపోవడం అన్ని బ్లాక్లు అయ్యి ఆ రోజుల్లోనే ఆవిడకి సర్జరీ అన్నీ చేశారు. 3 సార్లు సర్జరీ చేసిన తర్వాత అటువంటి ఆవిడ ఎలా కోలుతుంది అని చెప్పి ఆశ్చర్యపోయాట. అమ్మమ్మ గారిని చూడడానికి వెళ్ళాట వీడు, కానీ చూడడానికి వెళ్ళాట. ఈయన భార్య పుట్టింటికి వెళ్ళింది, ఆవిడ గర్భాన్ని ధరించింది. లాస్ట్ గా ఇంకా భోంచేసావా అన్నట్ట. చేశాను అన్నట్టు. నీకు ఆడపిల్ల పుడుతుందిరా, నా పేరు పెట్టుకో, టైం దగ్గర పడింది, మీరు చెప్పలేని చోటికి, మీకు నేను చెప్పలేని చోటికి వెళ్తున్నాను, నీకు మాత్రం చేస్తాను, చెయ్యాలి, ఉన్నా లేకున్నా అన్నీ సక్రమంగా జరుపుతూ ఉండు, నాకు నీ వెంటనే ఉంటాను, నీవు ఎల్లవేళ నా ధ్యానం మరువకు, నీకు అదే శ్రీరామ రక్ష అని చెప్పారు.
ఆ రోజు సాయంత్రం చెప్పారు. రాత్రి 8 గంటలకు అన్నం తిన్నారు ఈయన జానకిరాముడు. త్రిపుర సుందరి స్తోత్రం చదువు అని అతనికి వినపడింది. వెంటనే ఆ టైంలో త్రిపుర సుందరి స్తోత్రాన్ని చదివాడు, అన్నం తిన్నాడు. సరే, మళ్ళా నిద్ర వచ్చింది. ఆ నిద్రలో మళ్ళా అదే కళ, అందమైనటువంటి ప్రకృతి, పువ్వులు, కలువ పువ్వులు, నీటి గుంటలు, కొండలు, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. సరే, కళ అయిపోయింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ రోజున ఎందుకో డ్యూటీకి సెలవు పెట్టాడు మర్నాడు. ఇంతలో జానకిరామ శర్మ గారి బావగారు వచ్చారు. వచ్చి పిన్ని గారు మరణించారు అని చెప్పారు. వెంటనే వెళ్ళాట. అమ్మమ్మ గారి శరీరం పైన పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ ఏడుపులో అమ్మమ్మ గారి మీద పడి లేవలేదు చాలాసేపు. ఆ పక్క వాళ్ళందరూ పక్కకి తీశారట. అమ్మమ్మ గారి శరీరంలో నుంచి ఒక ఆకారం ఒకటి తనలోకి వెళ్ళింది అని అతను ఆ రకమైనటువంటి ఒక దర్శనంలాగా పొందాట. ఎంతో ఆశ్చర్యము. రాత్రి 9 గంటలకి అమ్మమ్మ గారు వెళ్ళిపోతే మర్నాడు మార్నింగ్ 9 గంటలకి ఇతను అమ్మమ్మ గారిని చూసినప్పుడు అటువంటి అనుభూతి ఇతనికి కలగటం అనేది అతనికే ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత చెప్పాట, అమ్మమ్మ గారు కపాల మోక్షం అవుతుందని చెప్పారు, కాబట్టి మీరందరూ దాన్ని చూడండి అని చెప్పి ఇతను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు. చెబితే ఇతని మాట ఎవరు వాళ్ళు వినలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. వాడు అలాగే అంటాడు అని అనుకున్నారు వీళ్ళు, అర్థం కాకుండా మాట్లాడతాడు అని అనుకున్నారు అక్కడ వాళ్ళు. ఆ తర్వాత అమ్మమ్మ గారిని కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా స్నానం చేయించినప్పుడు ఈ ఈ మాడు దగ్గర కపాలం దగ్గర ఉన్న ఒక కుంకుడు గింజంత రంధ్రానిలోకి నీళ్లు వెళ్ళిపోతూ బుడబుడ అని చెప్పి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ చూశారు. ఆ నీళ్లు పోస్తున్న బ్రాహ్మణులందరూ కూడా చూసి ఇక్కడ ఒక రంధ్రం ఏర్పడడం విచిత్రంగా ఉందని అక్కడ చాలా మందికి అర్థం కాలేదు. అప్పుడు ఈ జానకిరాముడు మళ్ళీ చెప్పాడు. ఆ తర్వాత ఆ విషయం ఆ నోట ఈ నోట విన్న ఏలూరులో ఉన్నటువంటి సంస్కృత వేద పాఠశాలలో ఉన్నటువంటి బ్రాహ్మలందరూ కూడా, వేద పండితులందరూ కూడా ఆ రోజున పీఠానికి వచ్చి ఇట్లా కపాల మోక్షం ద్వారా ప్రాణోత్క్రమణమైనటువంటి యోగులు మనకెక్కడ మానవ శరీరంతో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడరు, పోయిన తర్వాత ఇటువంటి స్థితిని మనం ఎక్కడ చూడమని చెప్పి ఆమె చుట్టూత ఆ పార్థివ శరీరం చుట్టూత ప్రదక్షిణాలు రాత్రి సాయంత్రం చీకటి పడిపోయే వరకు కొన్ని వందల మంది ఆ రోజుల్లో వచ్చి అమ్మమ్మ గారి చుట్టూత నమస్కారాలు చేశారు. ఇతను చెప్పాడు. ఆ తర్వాత ఆ కపాల మోక్ష స్థితిని చాలా మంది అక్కడ దర్శించడం జరిగింది. అప్పుడు ఇతను చెప్పింది నిజమే అని అక్కడ వాళ్ళు అనుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే ఈ పుస్తకం వాడు రాసినంత మటుకు, ఈ పుస్తకం ఏ సంవత్సరంలో రాశాడు, అప్పటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ జీవిత సర్వస్వాన్ని అమ్మకు అర్పణ చేసి జీవించుతున్నాను. నేను దేని గురించి ఎక్కడికి వెళ్ళను, ఏ దైవానికి మొక్కను, నాకన్నింటికీ అమ్మే దైవం, అమ్మయే సర్వస్వంగా భావించి ఉన్నాను. అమ్మ ఆనాడు చూపించిన మార్గాన్ని విడవలేదు. అమ్మ నాకు పరదైవం. ఈనాడు అమ్మ విగ్రహాన్ని చేయించి అమ్మ అర్చనలో జీవితం గడుపుతున్నాను. ఇట్లు శర్మ అని రాయకుండా కోట జానకిరామ శర్మ అని చెప్పి
కింద సంతకం పెట్టాడు. తరువాతి కాలంలో ఇతను తాడేపల్లిగూడెం వెళ్ళి గూడెంలో ఒక ఇల్లు కట్టుకుని మరి అమ్మమ్మ గారి పోలికలతో ఉన్నటువంటి ఒక ఇంత పంచెలో ఒక విగ్రహాన్ని చేయించుకుని ఆ విగ్రహాన్ని తన పూజా మందిరంలో పెట్టుకుని అమ్మమ్మ గారి ధ్యానంలోనే గడిపాడు. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అతని కుమార్తె కమలేశ్వరి ఆమెకు కల్లో కనపడి ఇక నన్ను స్వస్థానానికి చేర్చు అని అమ్మమ్మ గారు అడిగారట. అందుకని ఇంకా ఆ విగ్రహాన్ని వాళ్ళు ఉంచుకోలేదు, వాళ్ళ ఇంట్లో మనకి పీఠానికి పంపించేశారు. ఈనాడు మనకి కళ్యాణం జరుగుతున్న ఉత్సవం, మన కళ్యాణోత్సవాలు చేస్తున్నటువంటి విగ్రహం అది జానకిరాముడు అప్పట్లో చేసుకుని అర్చించుకున్న విగ్రహమే అది. అతని 2004లో అతను వెళ్ళిపోయాడు. 2004 తర్వాత బహుశా 5లోనో 6లోనో ఆ విగ్రహాన్ని మనకి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ మన పూజల్లో ఉన్నారు అమ్మమ్మ గారు. ఆవిడ మళ్ళీ ఆవిడ స్థానానికి యథాస్థానానికి వచ్చేసారు. వాడి దగ్గర ఉన్నారు కొంతకాలం, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన పీఠానికి వచ్చేసారు. వచ్చి మళ్ళీ ఇక్కడే ఆవిడ సేవలు అందుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎన్నో రకాల కళ్యాణాలు అవన్నీ మనకి ఇక్కడ జరగడం. ఆ తర్వాత అతని మరణం కూడా చాలా సునాయాసంగా ఒక జస్ట్ అలా ఎక్కడికో కారులో వెళ్తూ ఏదో కొంచెం నొప్పిగా ఉందని చెప్పని టాక్సీ ఎక్కాడు. టాక్సీ మధ్యలోనే అతను ప్రాణం వదిలేశాడని చెప్పారు. అలాగే ఇతను బహుశా నేను 2002లో నేను గోవాలో ఉన్నప్పుడు నేను ధ్యాన మందిరం, అప్పటికి మనం ఇది కట్టలేదు ఇంకా, నేను ధ్యాన మందిరంలో ఉన్నప్పుడు అతను వచ్చి నన్ను అమ్మమ్మ గారు నోరు విప్పమంటున్నారు ఇప్పుడు, అందుకని నేను నోరు విప్పుతాను అని కొన్ని విషయాలు చెప్పి మరి అతను కొంచెం సమాధి మగ్నుడయ్యాడు. అప్పుడు నేను కొంచెం అతనికి ప్రసారం చేసి అప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ కూడా మన శ్రీమతి శాంతకుమారి గారు అవన్నీ నోట్స్లో రాసి ఉంచారు ఆవిడ. అది నాకు మొన్న చెప్తున్నారన్నమాట. జానకిరాముడు గారు వెళ్ళిపోయేటప్పుడు మన పీఠానికి వచ్చారండి, అమ్మమ్మ గారు నోరు విప్పి చెప్పమంటున్నారని మనకు చాలా విషయాలు చెప్పారు. అప్పుడు అవన్నీ మీరు విన్నారు, మీకు సంబంధించిన విషయాలు కూడా అతను చెప్పడం జరిగింది. అందువల్ల ఆ విషయాలన్నీ నేను నా నోట్స్లో ఉన్నాయండి అన్నారు. సరే, వాటిని కూడా మీకు చెప్తాను, టైం చూసుకుని మీకు అవి కూడా నేను చెప్తాను. ఆ రకంగా అతను అమ్మమ్మ గారితో ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గృహస్థిగా ఉంటూ 4 పిల్లలకు తండ్రి అయ్యి ఈ సంసార జీవితంలోనే ఆధ్యాత్మికతలో ఉన్నతమైన పరిణితిని పొంది మరి అమ్మమ్మగారు చెప్పినట్లే సేవ చేస్తూ అమ్మమ్మగారి జీవితకే తన జీవితాన్నంతా అమ్మమ్మగారి సేవకి అమ్మమ్మగారి యందు భక్తితోటి అర్పణ చేసి జీవించినటువంటి ఒక భక్తుని యొక్క చరిత్రను మనం 3-4 రోజులు చెప్పుకోవడం అనేది నిజంగానే ఆ జీవుడు ఎంత అదృష్టవంతుడు. అతని గురించిన చరిత్ర మీరందరూ కూడా వినడం, మీరందరూ కూడా ధన్యులయ్యారు. ఎంతో మంది సాధకులకి ఇది మార్గదర్శకం అవుతుంది. ఇటువంటి మార్గదర్శనం జీవితం, ఒక శిష్యుడి యొక్క జీవితం ఎన్నో వేల మంది శిష్యుల్ని ఉత్తేజపరుస్తుంది అనడంలో సందేహం లేదు. అటువంటి ఇతని జీవిత గాథ మనం ఇవాళ తెలుసుకున్నాం, కంప్లీట్ చేసాం. అతను రాసిన డైరీ మాత్రం నేను కంప్లీట్ చేశాను. రేపు వాళ్ళ అమ్మాయి కమలేశ్వరి వచ్చినప్పుడు మరికొన్ని మాటలు ఉంటాను. రేపు కొన్ని నేను చెప్పించి రేపు ఈవినింగ్ రేపు మటుకు విజయదశమి నాడు రేపు కూడా మనం ఇలాగే 6 గంటలకు కలుద్దాము. మరికొన్ని విషయాలు దీనికి ముగింపుగా మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. తర్వాత వెంటనే మనం జై కమలాంబిక అమ్మమ్మ గారికి నమస్కారం చేసుకుని